నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పురోగతి ఆర్థిక సహాయం అంశాలపై సమగ్రంగా చర్చ ప్రజలకు మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి పాలకులలో 73 మంది లబ్ధిదారులకు 35 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా చంద్రబాబు నోరు మెదపడం లేదు వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ఫైర్ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి తెలంగాణ సీఎంను కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ బహూకరణ ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు ఈ సమావేశంలో రాష్ట్రానికి కీలకమైన అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పురోగతి ఆర్థిక సహాయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు సమావేశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు వాటి ప్రయోజనాలు అమిత్ షాకు వివరించారు వైసీపీ పాలనలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కేంద్రం అండతో పునరుద్దరిస్తున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు ప్రజలకు మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పెద్దలు వైద్య ఖర్చుల నిమిత్తం 73 మంది లబ్దిదారులకు 35 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆయన అందజేసి మాట్లాడారు గత జగన్ పాలనలో సీఎంఆర్ఎఫ్ నిధులు సైతం పక్కదారి పట్టించారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో పాలకులు నియోజకవర్గంలో 7.5 కోట్లు పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగిందని వివరించారు పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు 34,28,398 రూపాయలు మీ అందరికీ కూడా వైద్యం చేయించుకున్నటువంటి బిల్లులకు చెక్కుల రూపంలో మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఇందులో వేడ అంటే పావుల వంతు కూడా మీకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అరే ఆ రోజు ప్రభుత్వానికి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరే దయవుంచి అర్థం చేసుకోండి కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచేందుకు సిద్దమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర హాని జరుగుతుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించకపోవడం దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా జగన్ ని దూషించి వ్యక్తిత్వ హననం చేయడానికే వాడుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బాలకృష్ణతో చిరంజీవిని తిట్టించారని, కాపు సమాజంపై తమ విద్వేషాన్ని ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈరోజు కర్ణాటకలో
ఆల్మట్టి యొక్క ఎత్తును పెంచేటువంటి ప్రక్రియ నిరాటంకంగా జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి 500-1900 మీటర్ల ఎత్తులో ఉండాల్సినటువంటి ఆల్మట్టిని మరొక 5.1 మీటర్లు అంటే 524.26 ఆ లెవెల్కు నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే దాదాపు ఈ యొక్క 5.1 మీటర్లు ఎత్తు పెంచడం వల్ల 123 టీఎంసీలు సామర్థ్యం ఉన్నటువంటి ఈ ఆల్మట్టి రిజర్వాయర్ 221 టీఎంసీ సామర్థ్యానికి పెరుగుతుంది. అంటే దాదాపు ఒక 100 టీఎంసీలు అదనంగా కర్ణాటక ఈ యొక్క కృష్ణా జలాలను వాడుకునేదానికి సౌకర్యం ఏర్పడుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి, ఆ తర్వాత దాని దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క రైతులో కూడా మెదులుతూ ఉంది. ఈ సంవత్సరం అధిక వర్షం వచ్చి ఈరోజు ప్రాబ్లం లేదు, కానీ వర్షాపాతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో తాగేదానికి నీళ్లుండవు. నాగార్జున సాగర్లో అయితే వాళ్ళు ఇంకొక పంట పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉండదు. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సమస్య ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజైనా, ఒక గంటైనా దీని మీద చర్చ జరిపారా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. కోడెల శివప్రసాద్ ఆ రోజు ఫర్నిచరు తీసుకుంటే తప్పులు పట్టావు కదా, మరి నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాను. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడీకి లేఖ పంపించారు ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి. ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు. అయ్యా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది, మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి, మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పారు. మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జీఏడీకి. ఈ యొక్క ఫర్నిచర్ని ఏం చేయాలనో తెలుసుకోండి, లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి, మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోరారు ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా. మీరు ఇంతవరకు స్పందించలే. మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడటువంటి ఈ ఫర్నిచర్ని ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోనంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే, ఇది నీతిమాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. గడిచిన 9 రోజులు జరిగినటువంటి శాసనసభ చర్చల్లో ఆ యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి తీరు చూస్తే నవ్వుకుంటాడారు. ఇంతకుముందు బాగా రేటింగ్ ఉండేది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే చాలా మంది అసెంబ్లీలో ఏం జరుగుతుందో అని చెప్పి చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేశావు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడటువంటి చీఫ్ విప్పులు వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేటి మీకు గుర్తులేదా? ఎందుకంటే ఒక శాసనసభ ప్రత్యేకించి ప్రతిపక్షం లేకుండా ఆ సభకు ఎటువంటి శాంక్టిటీ లేదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్ వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగ మురళి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అన్ని పంచాయతీల వారీగా ఉన్న నాయకులు, కార్యకర్తలు వైసీపీ డిజిటల్ బుక్ ని వినియోగించుకోవాలని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై చేస్తున్న దౌర్జన్యాలను డిజిటల్ బుక్ లో పొందుపరిచి రేపటి రోజు వారిపై విచారణ చేపట్టి శిక్ష పడే విధంగా పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పిస్తున్నారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఇంత భయంకరంగా, అది ఇంత అమానుషంగా, ఒక పదంలో చెప్పాలంటే అమానుషంగమైనటువంటి వాతావరణంలో ముందుకెళ్తున్నారు. మీరు గమనించారు, పేదల పక్షాన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరగకూడదని ఒక డిజిటల్ బుక్, రెడ్ బుక్తో దీనికి క్వైట్ ఆపోజిట్, ఇది డిజిటల్ బుక్, అన్యాయం జరిగిన దాన్ని మాత్రమే రికార్డ్ చేసి పెట్టుకుంటారు. ఇది ఈ రకంగా పోర్టబుల్ని క్యూర్ దీంట్లో డౌన్లోడ్ చేసుకొని మరి 2 రకాలుగా,
ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఐఆర్పిసి విధానం ద్వారా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. దాని నెంబరుతో మనం ఫోన్ చేసి రికార్డ్ చేయొచ్చు. ఏదైనా ఫోటోలు ఉంటే ఇవి డౌన్లోడ్ చేసుకొని మరి ఈ వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పోర్టల్ని డౌన్లోడ్ చేసుకొని మనకు విషయాలన్నీ కూడా రికార్డ్ చేసి మరి వాళ్ళకి మేము ఉన్నాం, సమయం వచ్చినప్పుడు ఆదుకుంటాం అనే విధానం ద్వారా వాళ్ళకి భరోసా ఇస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా రికార్డ్ అవుతుంది. ముఖ్యంగా అధికారులందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏదో పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగేస్తే ప్రపంచం కనబడదు అనుకోవద్దు. మీరు రిటైర్డ్ అయినా సరే తప్పుడు ఈ అధికార మతంతో నాయకులు, కూటమి నాయకులు చేస్తున్న అడుగులో అడుగొత్తుతూ మీరు కానీ పొరపాట్లు కానీ చేస్తే మీరు రిటైర్డ్ అయినా వెంటాడుతుంది. చట్టం అనేది వదిలిపెట్టదు. ఎప్పుడో ఉన్నప్పుడు అధికారం ఉందిలే, అన్యాయం చేశారు, రిటైర్డ్ అయితే మాకు సంబంధం లేదని చెప్పేదానికి ఎక్కువసారి చట్టం ఒప్పుకోదు. మీరు ఎప్పటికైనా దానికి జవాబుదారితనంగా ఉండాలి. ఇప్పుడు చేస్తున్నటువంటి అన్యాయానికి మిమ్మల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి ఈ డిజిటల్ బుక్ విధానం ద్వారా మీరు చేసినటువంటి చెడ్డంతా రికార్డ్ అయి ఉంటుంది. పద్ధతిగా పరిపాలన చేసుకొని పోండి, సహకరిస్తాం, ఎవరు కూడా కాదనలేదు. అశక్తులమని ఈ రకంగా ప్రవర్తిస్తే రేపు అధికారం వచ్చినప్పుడు తప్పకుండా మీరు జవాబు చెప్పాలి. జవాబుదారితనంలో లోపాలు వస్తే ఖచ్చితంగా పనిష్మెంట్లు ఉంటాయని మీ ద్వారా తెలియజేసుకుంటూ మా కార్యకర్తలకు, నాయకులు కూడా మనవి చేసుకుంటున్నాం. మీరు భయపడిన అవసరం లేదు. మనకు శ్రీరామ్ లక్ష్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే 40% ఓట్లతో మరి పార్టీని నిలదొక్కున్నటువంటి మరి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం మాయమాటలు చెప్పే టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ చేసుకునే అధికారంలో వచ్చారు తప్ప ఈరోజు సంవత్సరంన్నరలో ఇంత అగ్నిస్ట్గా ప్రభుత్వానికి వ్యతిరేకత రావడం అంటే చెప్పినటువన్నీ మోసం చేయడమే. సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6లో మామూలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టువే చేశారు. ఆయన పెన్షన్ ఇస్తున్నారు, దాన్ని పెంచారు, అదొక్కటి మాత్రమే. దాంట్లో 7 లక్షల మందికి మరి పెన్షన్ తీసేసిన విధానం కూడా మీ అందరూ తెలిసి ఈరోజు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.